చచ్చిపోవాలని ఫిక్స్ అయిందనుకుంటాను. అందుకే తెగించి మాట్లాడుతోంది. చెప్పాను కదమ్మాయి గారు, మీరిష్టం వచ్చింది చేసుకోండి. పెద్దబాబు గారు గతం గుర్తు తెచ్చుకున్నారంటే ఈ జన్మలో మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టలేరు. ఓ, ఈ ఆకుకూరలన్నీ దేవాకేనా? వీటిలో ఏం కలిపావో ఏంటో పారే చిన్నమ్మాయి గారు, ఇసం కలిపేది మీ జాతి. అట్లాంటి పాడు పనులు నాన్సయ్యను. నా దేవుడికి ఏదైనా జరిగితే అంతకన్నా ముందు నానిపోతాను. మాటలు చెప్పడం కాదే, ఇందులో ఏదో కలిపే ఉంటావని మా డౌట్. మీ కళ్ళ ముందే తింటాను. నానేదైనా కలుపుంటే ముందు నా పానాలే పోతాయి. తేనవే, నిన్ను పైకి పంపించటానికి రెచ్చగొట్టాం. పానాలైనా వదులుతాను కానీ నా దేవుడికి హాని మాత్రం జరగనివ్వను. ప్రాణత్యాగం చేసి ఈ కుటుంబం కోసం ఏదైనా చేస్తానంటావు కదా. చిన్నమ్మ గారు, ఇలాంటి వాళ్లతో కలుసుంటే మీరు కూడా దుర్మార్గులవుతారు. నా మాటిని తప్పుకోండి. మీరందరూ బాగుంటారంటే నా పానాలైనా ఇస్తాను, కానీ చిట్టంటి రాక్షసి ప్రాణాలు మటుకు తీస్తాను. పిచ్చిది, తానే చస్తుందని తెలియక ఆవేశపడుతోంది. పద. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.